వెల్కమ్ బ్యాక్. దేశంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ విధానాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. పౌరసత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితా నుంచి ఒక వ్యక్తి పేరును తొలగించినంత మాత్రాన ఆ వ్యక్తి భారత పౌరసత్వం రద్దయినట్లు కాదని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసం ఓటరు జాబితా సవరణ అనేది కేవలం ఎన్నికలకే పరిమితమైనది కాదని, ఓటరు జాబితాలో పేరు చేర్చాలా వద్దా అని నిర్ణయించే అధికారం మాత్రమే ఈసీకి ఉందని, ఒకరు పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఎన్నికల సంఘానికి లేదని తేల్చి చెప్పింది. అయితే పౌరసత్వంపై అనుమానంతో తొలగించిన వారి వివరాలను 4 వారాల్లోగా కేంద్ర హోంశాఖకు పంపాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా పౌరసత్వ చట్టం 1955 ప్రకారం తదుపరి అసెంబ్లీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. ఒకవేళ విచారణలో వారు భారత పౌరులని తేలితే తక్షణమే వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జస్టిస్ సూర్యకాంత్ వర్సెస్ జస్టిస్ మాల్యా బాగ్చీలతో కూడినటువంటి ధర్మాసనము కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఒక ఓటర్ జాబితా సవరణ అనేది ముఖ్యంగా పౌరసత్వంలో సంబంధించిన అంశాలతో పాటు ఓటర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఒక ఓటును తొలగించినంత మాత్రాన ఆ వ్యక్తి భారత పౌరసత్వం రద్దయినట్లు కాదని కూడా దేశ చట్టంపై చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు చేస్తుంది. ఓటర్ జాబితా సవరణ అనేది కేవలం ఎన్నికలు మాత్రమే పరిమితమైంది. అయితే అది నిర్ణయించే అధికారం మాత్రమే ఈసీకి మాత్రమే ఉంటుంది. పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఎన్నికల కమిషన్ కు ఉండదనేటువంటి వ్యాఖ్యలు కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం చేస్తుంది. అయితే 1995 ప్రకారము అసెంబ్లీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ విచారణ మొత్తం కంప్లీట్ చేయాలి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పౌరసత్వం చట్టం ప్రకారం కూడా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా దేశ సర్వోన్నత వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ పూర్తి విచారణ చేయాలని, విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ విచారణ వారు భారత పౌరులను తేలితే మాత్రం తక్షణమే వారి పేర్లను ఓటర్ జాబితాలో చేర్చాలని కూడా సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సార్ ఏదైతే ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణ సంబంధించిన అంశాలపై కూడా పలు అభ్యంతరాలు, ఇప్పటికీ కొన్ని అపోహలు నడుతున్న నేపథ్యంలో ఈ రోజు కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవ్వడం పట్ల కొంత దీనిపై కొంత ప్రజలు కూడా కొంత నమ్మకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.